హాయ్ ఫ్రెండ్స్, ఇందులో ఆసక్తికరమైన ఒక విశ్లేషణ ఇస్తాను. ఇందిరమ్మ ఇందిరమ్మ నువ్వు చెప్పుచుంటివే, కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిందని చెప్పుచుంటివే. టా 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 టా. ఏం పాట అండి ఇది? మ్యాటర్ ఏంటంటే, గత వారం 10 రోజులుగా జరిగిన సంఘటనలు మీరు గమనిస్తే, బొద్దింకలు అన్న పేరు మీద కాక్రోచ్ జనతా పార్టీ అనేవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వీరంగం వేయడము, పోలీసుల మీద రాళ్లు విసరడము, కార్ల అద్దాలు బద్దలు కొట్టడము, పార్లమెంటు వైపు మేము దూసుకెళ్తాము అని ప్రయత్నం చేయడం. అదే రోజు రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ గారి ఇంటి వైపుకు వెళ్ళడం, మోదీ ఇంటి వైపుకు దూసుకెళ్దాము, మోదీ ఇంటిని అష్టదిగ్బంధనం చేద్దాము అని చెప్పి రాహుల్ గాంధీ వెళ్ళాడు. ఆ టైంలో టెంపరీగా పోలీసులు ఆయన జీప్ ఎక్కించారు, తర్వాత మళ్ళీ సైడ్కి తీసుకెళ్లి దింపేశారు. ఆయన ఏమి అరెస్ట్ చేయలేదు, ఏం చేయాల. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ జస్ట్ నిన్న పిఎం మోడీ ఇంటిని ముట్టడించాలి అని చెప్పి ఆయన ప్లాన్ చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంటంటే, వరుసగా ఈ దేశంలో రాజకీయాల ద్వారా మనం సాధించలేము, ఎలక్షన్ రాజకీయాల ద్వారా మనం సాధించలేము, రోడ్ల మీద ఉద్యమాలు చేయాలి, రచ్చరచ్చ చేయాలి. ఇది వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్. ఇందిరాగాంధీ గారు మాట్లాడిన మాటలు ఏంటండి చెప్పండి, మీకు నిజంగా చెప్పండి, ఏమర్థమైందో. ఏమంటున్నారు ఆమె అంటే, ఫస్ట్ జర్నలిస్ట్ ఆమెను ప్రశ్న వేస్తున్నాడు, ఎందుకు మీరు మొరార్జీ దేశాయిని అరెస్ట్ చేయించారు, ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి అడిగితే, అయ్యా బాబు మీకు మెమరీ పవర్ తక్కువ అనుకుంటాను, ఆయన ఏం మాట్లాడాడో విన్నారా మీరు? పిఎం ఇంటిని ముట్టడించాలి అని చెప్పి ఆయన, అలాగే మరికొంతమంది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించాలి, ఆమె ఇంట్లోంచి బయటకు రాకుండా, బయట ఉన్న వాళ్ళు ఇంట్లోకి వెళ్లకుండా చేయాలి, పార్లమెంటును ముట్టడించాలి, పార్లమెంటు లోపలికి ఎవరు వెళ్లకుండా, లోపల ఉన్న వాళ్ళు బయటికి రాకుండా అష్టదిగ్బంధనం చేసి పార్లమెంటు కార్యకలాపాలు స్తంభింపజేయాలి. అంటే కొత్త కొత్త చట్టాలు అవన్నీ రాకుండా, పార్లమెంటు నడవకుండా వీళ్ళ స్కెచ్, వీళ్ళ ప్లాన్. మరొకడు ఏమంటాడంటే, బ్యాలెట్ ద్వారా మనం సాధించలేకపోతే బుల్లెట్ ద్వారా సాధిస్తానని చెప్పి ఒకడు అంటాడు. ఈ దేశంలో అరాచకం సృష్టించడం ద్వారా ఏదో చెయ్యాలి అని చెప్పి రకరకాలుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి ఒక సమస్యలాగా పరిణమించింది ఇదంతా వీళ్ళ ఆలోచన విధానం. అందుకని చెప్పి తీసుకెళ్లి జైల్లో బారేయించాను, అరెస్ట్ చేయించాను, తప్పేంటి అని చెప్పి అడిగింది. వెంటనే మళ్ళీ ఆయన బీబీసీ ఆయన ఇలా చేస్తే ఎలా ఆ టైపులో అడగబోయాడు. ఆమె ఏమందంటే, తమ్ముడు ఇది యూకే కాదు, భారతదేశం చాలా పెద్దది, మీ యూకే అంత చిన్న దేశం కాదు. ఓకే, ఇక్కడ డిసిప్లిన్ తప్పారనుకో, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకే ఎవడైతే డిసిప్లిన్ తప్పుతాడో వాడిని తీసుకెళ్లి జైల్లో బారేయడమే. ఇది ఇందిరమ్మ వారి సారాంశం. అర్థమైందా? గత వారం రోజుల నుంచి మరి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, ప్రియాంక, ఈ కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింకగాళ్ళు వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి? ఇందిరాగాంధీ ఎవరినైతే విమర్శించిందో ఆనాడు ఎగ్జాక్ట్గా అదే పని వీళ్ళందరూ చేసుకుంటూ వస్తున్నారు. అంటే పార్లమెంటును స్తంభింపజేయడము, ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడము. అందులో రాహుల్ గాంధీ మొదటి వరుసలో ఉంటే రెండో వరుసలో అరవింద్ కేజ్రీవాల్. ఎందుకంటే నెక్స్ట్ పంజాబ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇజ్జత్ కా సవాల్. అరవింద్ కేజ్రీవాల్కు బీజేపీ అంటే భయం కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే భయం పట్టుకుంది. పంజాబ్ విషయంలో బీజేపీ పంజాబ్లో గెలుస్తుంది అన్న నమ్మకం లేదు కేజ్రీవాల్కి. ఎందుకంటే రైతు ఉద్యమాల పేరిట సిక్కులలో అత్యధిక శాతం మందిని బీజేపీకి వ్యతిరేకంగా తయారు చేసి పెట్టడంలో వీళ్ళు, మీడియా వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు. సో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఆప్ పార్టీకి పోటీగా రాబోతోంది. సో కేజ్రీవాల్ ఇప్పుడు తన బలాన్ని తాను నిరూపించుకోవాలి, రచ్చరచ్చ చేయాలి. ఆ ప్లాన్లో ఆయన ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కంటే నేనే పెద్ద గూండాను అని నిరూపించుకోవడంలో ఆయన ముందున్నాడు. పిఎం ఇంటిని ముట్టడించడంలో లేదు నీకన్నా ముందు నేనున్నాను, 4 ఆకులు ఎక్కువ చదివాను అని చెప్పి రాహుల్ గాంధీ అండ్ కో వీళ్ళందరూ పిఎం ఇంటిని ముట్టడించడము, పార్లమెంటును స్తంభింపజేయడము, ఇలాంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. రామ్ మందిర్ విరాళాలకు సంబంధించి పార్లమెంట్ ముందు ఒక నుక్కడ్ నాటక్, వీధి నాటకం లాంటిది ప్లాన్ చేయడము రాహుల్ గాంధీ. ఏనాడు వీళ్ళు అయోధ్య రామాలయానికి మద్దతు ఇవ్వలేదు తెలుసు మనకు, కానీ అయోధ్యలో ఏదో ఘోరం జరిగిపోయింది, ఇంకక్కడ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు అన్న రేంజ్లో నుక్కడ్ నాటక్ ప్లాన్ చేయడం పార్లమెంట్ ముందు. నిజానికి అయోధ్య విరాళాల విషయంలో కాదు, అక్కడ దేవాలయం యొక్క మేనేజ్మెంట్ విషయంలో డెఫినెట్గా తప్పు జరిగింది. ఇమ్మీడియట్గా యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళని అరెస్ట్ చేయించారు, లోపల పారేయించారు. 15 రోజులు టైం ఇవ్వండి మొత్తం సెట్ చేస్తానన్నారు. 6 డేస్లో వాళ్ళని పట్టుకున్నారు, మేనేజ్మెంట్ని మార్చేశారు, అక్కడ మళ్ళీ కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు, ప్రాసెస్ మార్చారు అయోధ్యకు సంబంధించి. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది, అరెస్ట్ చేసినటువంటి వాళ్ళకు ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఏం చేస్తున్నారని చెప్పి. అంటే యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది ఆ విషయంలో.
కానీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఏంటి, వీధుల్లో వీరంగం వేసి రచ్చ చేసే ప్రయత్నం చేయడం. ఇందిరాగాంధీ కనుక ఉండుంటే ఇప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా, రాహుల్ గాంధీని గల్లాబట్టి ఈడ్చుకుంటా పోయి జైల్లో గిట్ట బారనూకేది. డెఫినెట్గా ఇందిరాగాంధీ మాట్లాడింది విన్నారు కదా మీరు, వీడికి ఎలక్షన్లో గెలవడం చేత కాదు, అందుకని నా మీద వచ్చి రచ్చ చేస్తున్నాడు అని ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి ఇందిరాగాంధీ గారు మాట్లాడారు. మొరార్జీ గారి గురించి కాదు, మరో నాయకుడి గురించి మాట్లాడారు మీరు ఆ వీడియో వింటే. సో ఇప్పుడు రాహుల్ గాంధీ, అరవింద్ వీళ్ళందరూ చేస్తున్నది అదే. కానీ మోదీ గారు జైల్లో వేశారా? జైల్లో వేయలేదు. ఇందిరాగాంధీ గారు ఆనాడు అలా చాలామందిని జైళ్ళల్లో వేసేవాళ్ళు. ఎమర్జెన్సీ ఉన్న టైము, ఎమర్జెన్సీ లేని టైము అని కాదు, ఎమర్జెన్సీ లేకపోయినా తీసుకెళ్ళి లోపల పారేసేవాళ్ళు ఎక్కువ తక్కువ నీలిగితే. కానీ మోదీ గారు అలాంటి పనులు ఇంతవరకు చేయలేదండి. తన తల్లిని అత్యంత దారుణంగా దూషించిన వాళ్ళను కూడా క్షమించి, అరే స్టూడెంట్స్ వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, వాడేదో ఎవడో రెచ్చగొట్టాడని చెప్పి నా మీద మాట్లాడితే, వాడి మీద కేసు పెడితే వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, కెరియర్ స్పాయిల్ అయిపోతుంది, మన భారతీయ విద్యార్థి కదా, మనోడే కదా, మన అమ్మాయే కదా అని చెప్పి మోదీ గారు వదిలేశారు. అంటే ఏ రేంజ్ క్షమాగుణం నరేంద్ర మోదీ గారిలో ఉందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మోదీ గారిని నియంత అని, నియంతృత్వపు పోకడా అని రకరకాలుగా అండి మోదీ గారి మీద విషం చిమ్ముతూ ఉంటారు. అందులో మొట్టమొదటి స్థానంలో మీడియా ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఉంటాయి. వాటినే మీలో చాలా మంది ఎక్కువ చదువుతుంటారు, చూస్తుంటారు. కాబట్టి మీ బ్రెయిన్లోకి ఆటోమేటిక్గా మోడీ గారి మీద పాయిజన్ వెళ్ళిపోతూ ఉంటుంది. కాలువలో నుంచి డ్రైనేజ్ నీళ్లు వెళ్ళి ఎక్కడో కలుస్తున్నట్టు జనాల బ్రెయిన్స్లో నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకమైన ప్రచారం వచ్చి కలుస్తూ ఉంటుంది. కానీ మోదీ గారు చూడండి, రాహుల్ గాంధీని జైళ్లలో బారేయించలేదు, అరవింద్ కేజ్రీవాల్ని ఈ విషయంలో జైల్లో బారేయించలేదు, వీధుల్లో వీరంగం వేస్తున్నాడని. అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినటువంటి కథ కమామిషు వేరు, మద్యానికి సంబంధించి అది ఇంకా నడుస్తుంది. చాలామంది ఆ కేసు అయిపోయింది, కొట్టేశారు అని చెప్పి అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, ఇంకా ఉంది అది. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద బొద్దింకగాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ గారికి అండి లక్షల ఓట్లు పడ్డాయండి ఎలక్షన్స్ లోపల. అంతమంది ఆయనను ప్రేమించారు, ఇష్టపడ్డారు ఆయన నిలబడ్డ చోట. అలాంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఒక 300-400 మంది స్టార్ట్ అయ్యి మెల్లిగా రకరకాల దేశ వ్యతిరేక గ్రూపులను అందులో జాయిన్ చేసుకొని ఓ 10,000 మంది దాకా తయారయ్యి వీధుల్లో వీరంగం వేసి రచ్చ చేసి పోలీసులను కొట్టి, రాళ్ళు తీసుకొని కొట్టి రచ్చ చేస్తే, అంటే లక్షలాది ఓట్లు పడ్డటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రి పదవి నుంచి తప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. సేమ్ అండి ఇప్పుడు ఇందిరాగాంధీ మాట్లాడుతున్నది అదే. బ్యాలెట్ ద్వారా ఎన్నికైన వాళ్లను వీధుల్లో వీరంగం వేసి రౌడీజం చేసి రచ్చ చేసి పార్లమెంటును స్తంభింపజేస్తా, పీఎం ఇంటి ముందు ధర్నా చేసి పీఎంను ఇంట్లోకి వెళ్లకుండా, పీఎం ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేస్తా అని పిచ్చవేషాలు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు డెమోక్రసీకి, అందుకే లోపల బారిచ్చాను అని చెప్పింది. ఈ విషయంలో ఇందిరాగాంధీ గారు కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుంది మనకు అగ్రెసివ్గా ఆలోచిస్తే. కానీ అండి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఉన్న పరిస్థితుల్లో, ఈరోజు ఎదుగుతున్నటువంటి భారతదేశం, ఆ పరిస్థితుల్లో భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలలో రెజీమ్ చేంజ్ కోసం కొన్ని యూరోపియన్ శక్తులు, కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఉండే శక్తులు పనిచేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మోదీ గారు, అమిత్ షా గారు కరెక్ట్ వ్యూహాన్ని అనుసరిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో కొంతమందిని వాళ్ళ వెనకున్న వాళ్లను కనిపెట్టడానికి, ఆ నెట్వర్క్స్ మొత్తం ఐడెంటిఫై చేయడానికి కొన్ని దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాంటి దెబ్బలు తినడానికి కూడా సిద్ధమైంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. అందులో భాగంగానే పర్వాలేదు ధర్మేంద్ర ప్రధాన్ గారి చేత రాజీనామా చేయించారు. వ్యూహం అనమాట ఇదంతా కూడా. బెంగాల్కు సంబంధించి సెక్యూరిటీ విషయంలో చాలా పెద్ద నెట్వర్క్ బయటపడింది. బెంగాల్లో ఒకడు వాడి లవ్వరు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి బెంగాల్లోని ఒక మంత్రి కుమారుణ్ణి హనీ ట్రాప్లోకి దింపాలనుకున్నారు. అదొకటి. ఇంకోటి సువేందు అధికారి బెంగాల్ ముఖ్యమంత్రి ఏ టైంలో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు, సెక్యూరిటీ లేని టైమింగ్స్ ఏంటి, ఎక్కడ తక్కువ సెక్యూరిటీతో తిరుగుతారు, అదంతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళిద్దరూ పాకిస్తాన్లో ఉన్న మాడ్యూల్స్కి పంపించాలి. నెక్స్ట్ వాళ్ళు సువేందు అధికారి గారిని పైకి పంపించే ప్రయత్నం చేస్తారన్నమాట. అంతేకాదు ఈ బొద్దింకల నిరసన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఈ లవ్వర్స్ ఇద్దరు పోలీసు డ్రెస్సులు వేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ గలాటా చెయ్యాలి, ఇంకా దాన్ని బాగా ఫ్లేరప్ అయ్యేలాగా పెద్దగా చెయ్యాలి అని చెప్పి కూడా ప్లాన్ చేశారు. అంటే పోలీసు డ్రెస్సు కుట్టించుకున్నారు, దానికి కావాల్సినట్టు ఢిల్లీ పోలీసుల డ్రెస్సు అది వేసుకొని వెళ్ళి తుపాకులు తీసుకొని వెళ్ళి పాకిస్తాను మాడ్యూల్స్ ఇచ్చినటువంటి తుపాకులు తీసుకొని వెళ్ళి కొంతమంది విద్యార్థులను కాల్చిపారేశారు అనుకోండి. అప్పుడు ఎంత పెద్ద సీన్ అవుతుంది. దేశం మొత్తం విద్యార్థులందరూ బయటికి వచ్చి కార్లు బద్దలు కొట్టి బీజేపీ కార్యాలయాలు తగలబెట్టి ఈ రేంజ్లో ప్లాన్ చేశారనమాట. అలాంటి వాళ్ళని ఇద్దరిని బెంగాల్లో అరెస్ట్ చేశారు. ఇంకా చాలా అండి, చాలా జంతర్ మంతర్ వేదికగా వేసినటువంటి స్కెచ్లు అన్నీ కాదు, దానికి సపోర్ట్ చేసినటువంటి విదేశీ ఫండ్స్. ఆ జునైద్ అనేవాడు రోజుకు వేలాది మందికి వాడు 4 పూటలా ఫుడ్ పెట్టాడు. వాడికి వచ్చిన ఫండ్స్ ఎన్ని, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎవడెవడు పిజ్జాలు సప్లై చేశాడు, స్విగ్గీకి ఎన్ని ఆర్డర్లు వచ్చాయి, ఎవడెవడికి ఎన్ని ఆర్డర్లు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, వాడు ఎందుకు ఆర్డర్ పెట్టాడు,
వాడి కథ ఏంటి, వాడి బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, వాడి ఆర్థిక మూలాలు ఏంటి, ఇవన్నీ మొత్తం అండి నెట్వర్క్ మొత్తం జల్లెడ పడుతూ ఉన్నారు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు, అలాగే పోలీసులు. ఇవన్నీ ఏంటంటే భవిష్యత్తులో రాబోయే పెద్ద పెద్ద ప్రమాదాలను అరికట్టడానికి ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మీరు చూస్తే ఒకప్పటి మీడియాకు ఇప్పటి మీడియాకు చాలా తేడా ఉంది. ఒకప్పటి పరిస్థితి సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సో సోషల్ మీడియా ఉన్న టైంలో హ్యాండిల్ చేయాల్సిన విధానం వేరు. జైళ్ళల్లో ఇస్తా, కొట్టిస్తా, చింతపండు కింద కొట్టేస్తా, ఇవన్నీ కుదరదు. ఎవడెవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలో అట్లా హ్యాండిల్ చేయాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయంగా చాలా శక్తులు మోదీ గారిని గద్దె దింపడానికి సిద్ధంగా వెయిట్ చేస్తూ ఉన్నాయి. మత మార్పిడి ముఠాలు ఉన్నాయి, అందులో వ్యాపారం చేసుకునే ముఠాలు ఉన్నాయి, భారతదేశం పైకి ఎదగకూడదు అనుకునే ముఠాలు ఉన్నాయి. భారతదేశము పెట్రోల్ విషయంలో వేరే వేరే నిర్ణయాలు తీసుకుంటూ సెల్ఫ్ సఫిషియెంట్గా తయారవుతోంది, లేకపోతే డిపెండెన్సీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది పెట్రోల్ ఆయిల్ విషయంలో. అందుకని చెప్పి ఆ విషయంలో రెచ్చగొట్టాలని చూసే దేశాలు ఉన్నాయి, అందులో మిత్ర దేశాలు ఉన్నాయి, శత్రు దేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాగే మతాలకు సంబంధించిన రకరకాల గ్రూపులు ఉన్నాయి, పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే గ్రూపులు ఉన్నాయి. భారతదేశంలోనే ఉండి భారతీయులు ఇచ్చే డబ్బులు తీసుకొని ఇలాంటి ఉద్యమాలకు మద్దతు ఇచ్చే సెలబ్రిటీలు ఉన్నారు మన భారతదేశంలో. సో ఇంత కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్ని హ్యాండిల్ చేయాలి, ఇట్ ఇస్ నాట్ ఈజీ. సో దాన్ని హ్యాండిల్ చేస్తున్నారండి. ఇప్పుడు అర్థమైందా? ఇందిరాగాంధీ గారు తిట్టింది ఎవరిని? సరిగ్గా అప్లై చేస్తే రాహుల్ గాంధీని తిట్టారు, సరిగ్గా అప్లై చేస్తే ప్రియాంక గాంధీని తిట్టారు, సరిగ్గా అప్లై చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత బిహేవియర్ ఢిల్లీలో ఎలా బిహేవ్ చేస్తుందో వాళ్ళని తిట్టారు. మోదీ గారు మాత్రం తాను నియంతలాగా వ్యవహరించడం లేదు, ఒక ఇంటి పెద్దలాగా వ్యవహరిస్తున్నారు, చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో చట్టాలు కనుక తీసుకొని వచ్చి అప్లై చేస్తే మార్పు చాలా వస్తుంది అన్న కోణంలో మోదీ గారు వెళ్తూ ఉన్నారు. అయితే ఎవడెవడు ఈ నెట్వర్క్లో వెనక ఉన్నారో వాళ్ళందరినీ చింతపండు కింద కొట్టడం మాత్రం ఖాయం, అందులో డౌటే లేదు, మరో మాటే లేదు. అది విషయం. ధన్యవాదాలు.